హలో గైస్, వెల్కమ్ టు చిన్న టెక్ ట్రావెలర్. గైస్, లాస్ట్ వీడియో అందరూ చూసారనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా లాస్ట్ వీడియో చూడకుండా ఉంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూసేయండి. గైస్, ఈ వీడియో వాయిల్పాటి తిరునాళ్ళ పార్ట్ 2. ఇంకా నేను వీడియోలోకి వెళ్దాం రండి. ఇక నేను నైట్ తిరునాళ్ళు చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి 4:30 అయిపోయింది గైస్. సో ఇంకా 4:30 అయిపోయిందని చెప్పి నాకు డీప్ స్లీప్ వేసాను అనమాట. డీప్ స్లీప్ వేసే కొందికి తెల్లారి మార్నింగ్ 7:30 అయిపోయింది. వరి అమ్మ బంటి 7:30 అయిపోయింది రా నాయన లేచి ఇంకా గబగబా స్నానం చేసుకొని టిఫిన్ తినే కొందికి 8:30 అయిపోయింది. అమ్మ ఇంకా నేను రథం లాగేది మిస్ అయిపోతానేమో స్టార్టింగ్ నుండి అనుకున్నాను గైస్. కానీ దేవుడి దయ వల్ల నేను వెళ్ళే కొందికి ఇంకా అయితే స్టార్ట్ చేయలేదన్నమాట. సో స్టార్ట్ చేయలేదు కానీ హ్యాపీగా ఊపిరి పీల్చుకొని కొంతసేపు ఉండేసరికి పెద్ద పూజారి గారు అనౌన్స్మెంట్ ఇచ్చేసారన్నమాట రథం లాగేదానికి. సో ఇంకా అయితే అందరూ అయితే వచ్చేసారన్నమాట. జనాలు ఎక్కడ ఉండే వాళ్ళు అయితే పరిగెత్తుకుంటూ వచ్చేసారనమాట. సో గైస్, ఇలా రథం లాగే ముందు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే ఇక్కడైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఒక పిల్లోడికి అయితే ప్రాణం పోయే స్టేజ్ లోకి వచ్చింది, కానీ ఆ దేవుడి దయ వల్ల ఏమీ కాలేదనమాట. ఇక్కడ ఇంకోటి ఏమంటే గైస్, ఇక్కడ ఉండే ఈ ఆలయంలో ఉండే రాముల వారు ఏ ఆయుధాలు లేకుండా మనకైతే దర్శనం ఇస్తారన్నమాట. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను అదైతే చూడలేదనమాట. సెకండ్ టైం వెళ్ళిన తర్వాత నేను అది గమనించాను అనమాట. సో మనకు ఏ ఆలయంలో అయినా రాముల వారు మనకు ఆయన ధనుసు చేతిలో పట్టుకొని కనపడతారు కదా, ఇక్కడ మాత్రం ఏ ఉండవు అనమాట. ఇక్కడ అమ్మవారు ఓన్లీ, ఇక్కడ హనుమంతుల వారు కూడా ఉండరు అనమాట. ఓన్లీ రాముల వారు అలాగే లక్ష్మణుడు సీతమ్మ వారు మాత్రమే ఉంటారనమాట. ఇది ఇక్కడ ఉన్న ఆలయం యొక్క ప్రాధాన్యత గైస్. అలాగే ఇంకా రథం లాగే స్టార్ట్ చేసామన్నమాట. స్టార్ట్ చేస్తే ఈ సందుల్లో లాగేదానికి కొంచెం కష్టమైంది, కానీ ఎలాగైనా సరే ఆ దేవుని మీద భారం వేసి మేమైతే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఒక టర్నింగ్ తిప్పేదానికి అయితే చాలా కష్టపడ్డాం అనమాట. మేము ఇంకా లాక్కొని చాలా దూరం అయితే వచ్చామన్నమాట. సో దూరం వచ్చేసిన తర్వాత ఇంకా ఆరుముందర దగ్గరికి అయితే పెట్టేసాం. మధ్యాహ్నం కొందికంతా వాయిల్పాల్లో ఆరుముందరం అనేసింది, అక్కడైతే పెట్టేసాం అనమాట. సో లాస్ట్ ఫైనల్ గా డే అయితే ఇలా గడిచింది గైస్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మధ్యాహ్నం వరకు వీడియోనే అనమాట. ఈవినింగ్ వీడియో అయితే నేను షూట్ చేయలేదన్నమాట. ఎందుకంటే వెళ్ళినాను కానీ చాలా మంది రష్ ఉన్నారనమాట. సో అందుకని చెప్పని అయితే నేను చేయలేదనమాట. సో ఏమనుకోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియో ఇంకా హైలైట్ లో ఉంటుంది అనమాట. మీరు చూసేదానికి ఎంజాయ్ చేయడానికి వేరే లెవెల్ పర్ఫెక్ట్ గా అనుకుంటారు. సో అది కూడా గుడిదే అనమాట, వేరే లెవెల్లో